పవన్ కళ్యాణ్ గారి గతంలో సనాతన ధర్మం కోసం నా ప్రాణాన్ని సైతం త్యాగం చేస్తా అన్నారు. ఇదే ఆంధ్రప్రదేశ్లో ఒక టీడీపీ పార్టీని చెందినటువంటి ఎమ్మెల్యే అనుచరుడు గోడౌన్లో నిషేధిత గొడ్డు మాంసం దొరికింది, మాంసం. ఇంతవరకు దాని మీద స్పందన లేదు, పట్టించుకున్న పరిస్థితి లేదు. కూటమిలో ఉన్నటువంటి నాయకులు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, సీఎం కానీ ఎలా స్పందిస్తారు కాంగ్రెస్ పార్టీ వారి? పవన్ కళ్యాణ్ గారు ఏదైనా విషయం పైన తను మాట్లాడేదానికి, తను చేసేదానికి పొంతన ఉంది అని మీకు ఎక్కడన్నా అనిపించిందా? రాజకీయం కోసం, రాజకీయాల్లో ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టి దాన్ని ఫ్లేరప్ చేయడం కోసంగా వాళ్ళు మాట్లాడే భాష వాళ్ళు మాట్లాడే వ్యవహారమే తప్ప, నిజంగా సనాతన ధర్మం అనేది 10 నిమిషాలు పవన్ కళ్యాణ్ గారిని వాట్ ఈజ్ సనాతన ధర్మం అనేది మాట్లాడమని, పదం బాగుంది, పదం అట్రాక్టివ్గా ఉంది, ప్రజలకు కూడా ఏదో పోతున్నా ఉందా అనే బాధ ఉంది తప్ప, అసలు సనాతన ధర్మం అంటే ఏంటి చెప్పండి. సనాతన ధర్మం అంటే ప్రేమ, సనాతన ధర్మం అంటే కలిపి ఉంచడం. మీరేమో దేనికి వాడుతున్నారు దాన్ని? మతాల మధ్య దేనికి వాడుతున్నారు దాన్ని? మతాల మధ్య ద్వేషాలు రెచ్చగొట్టడానికి మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ మళ్ళీ నేను ఇంకొక మాట కూడా చెప్తాను. రఘువీరారెడ్డి గారు వాళ్ళ ఊర్లో ఒక అద్భుతమైన మందిరాన్ని కట్టారండి. నీలకంఠపురంలో ఒక అద్భుతమైన టెంపుల్ని కట్టారు. ఈ సనాతన ధర్మం గురించి గొంతు చించుకొని అరిచే ఎవరైనా సరే, నేను దయచేసి ఒకసారి ఆ మందిరాన్ని విజిట్ చేసి రమ్మని చెప్తా. ఎందుకు విజిట్ చేసి రమ్మంటానంటే, మందిర నిర్మాణంలో మడకశిర కాన్స్టిట్యున్సీలో 140,000 మందిని దాంట్లో భాగస్వామ్యం చేశారు. 140,000 మంది దగ్గర, ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక ఇటుక విలువ 10 రూపాయలు అని పెట్టి 140,000 మంది 10 రూపాయలు ఆ టెంపుల్కి ఇటుకను కొన్నారండి. సో దట్ అక్కడ అన్ని మతాల వాళ్ళు ఇచ్చారు, అన్ని కులాల వాళ్ళు ఇచ్చారు, ఆ మడకశిర ప్రాంతంలో ఉన్న 5 మండలాల వాళ్ళు ఇచ్చారు. సో మడకశిర ప్రాంతంలో ఉన్న ఆ ప్రజలు మొత్తం కూడా ఆ మందిరం చూడంగానే, అది నేను ముస్లిం అవ్వచ్చు, నేను క్రిస్టియన్ అవ్వచ్చు, నేను సిక్ అవ్వచ్చు, నేను బుద్ధిస్ట్ అవ్వచ్చు, కానీ ఇది నా మందిరం అనే ఫీలింగ్ వాళ్ళలో వస్తుంది. అది సనాతన ధర్మం. సనాతన ధర్మం ఏంటంటే అందరినీ కలిపి ఒక చోటకి చేర్చడం, అందరినీ ప్రేమతత్వంతో నేర్పించేది సనాతన ధర్మం. ఆగమ శాస్త్రానికి అనుగుణంగా రాజ్యాంగం ఏదైతే సూచిస్తూ ఉందో, రాజ్యాంగ పరిధికి లోబడి నిర్మించబడిన దేవాలయం అది. అటువంటి దేవాలయాలు వీళ్ళు ఎవరన్నా ఒకళ్ళు నిర్మించారో చూపించండి. ఈ సనాతన ధర్మం అని గొంతు చించుకొని మాట్లాడేవాళ్ళు, హిందూ మతం గురించి రోడ్ల మీద అరిచేవాళ్ళు ఎవరన్నా అటువంటిది ఒకటి నిర్మించాము, ప్రజల్ని శాంతియుతంగా సుఖశాంతులతో ఉంచేటట్టు చేశాము. ఇంకొకటి, సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఇంత ద్వేషాన్ని పెంచే మాట ఇంకొకటి కూడా చెప్తాను. కళ్యాణదుర్గంలో శెట్టూరు అని ఒక మండలం ఉంది. ఆ శెట్టూరు మండలంలో ఒక గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మించారు. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న నమ్మకం ఏమంటే, దేవాలయం నిర్మించిన తర్వాత 41 రోజుల పాటు ఆ గ్రామ ప్రజలు ఎవరు కూడా నాన్ వెజ్ తినరు. 41 రోజులు నాన్ వెజ్ తినరు. ఆ గ్రామంలో 26 ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. ఓకే. ఆంజనేయ స్వామి యొక్క అది విగ్రహ ప్రతిష్ఠ జరిగి దేవాలయం ప్రారంభం అయిన తర్వాత 5వ రోజు బక్రీద్. 5వ రోజు బక్రీద్. ఆ 26 కుటుంబాలు కూడా నాన్ వెజ్ తినలేదు. బక్రీద్ రోజు కూడా నాన్ వెజ్ ముట్టుకోలేదు వాళ్ళు. గ్రేట్. మన గ్రామం, మన సాంప్రదాయం, 10 రోజుల తర్వాత తిందాం, నష్టమేం లేదు అని అంత కలిసిమెలిసి ఉంటున్న ఈ దేశంలో ఈ విష జ్వాలలు నింపి ఏం చేద్దామని ఈ ప్రజల్ని, ఈ దుర్మార్గులంతా. సో ప్రేమతత్వాన్ని బోధించండి, కల్పించే ఆలోచనని తీసుకెళ్ళండి. దట్ ఈస్ వాట్ రాహుల్ గాంధీ ఈజ్ సేయింగ్. అది రాహుల్ గాంధీ గోల. సార్, ఇప్పుడు గతానికి ఇప్పుడు ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్? గత ప్రభుత్వానికి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పులు ఏమైనా వచ్చిందంటారా? ఒక 2,50,000 ఎంతమంది వాలంటీర్లను తీసేశారు. అదర్ దాన్ దట్ న్యూస్ పేపర్లు చూడండి మీరు, అంటే వీళ్ళకి వాళ్ళకి సంబంధం లేని న్యూస్ పేపర్లు, లోకల్ న్యూస్ పేపర్లు ఉంటాయి. ఉదాహరణకి నెల్లూరులో జమీన్ రైతు అని ఒక చరిత్ర, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పత్రిక. మైనింగ్ గురించి, మైనింగ్లో జరుగుతున్న విచ్చలవిడి దీని గురించి ఆ పత్రికలో ఏం రాయబడతా ఉంది అనేది ఒకసారి చూడండి. వీళ్ళకి 4 రెట్లు పెరిగింది అని రాసింది ఆ పత్రిక. నాకు ఆ పత్రికలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీతో మాట్లాడుతూ ఉన్నా. ఎక్కడ కరప్షన్ ఆగింది? ఎక్కడ రైతులకి 54 లక్షల మందికి ఆ రోజు ఇచ్చామంటే ఈరోజు తగ్గించే ఇచ్చారు. ఆటో డ్రైవర్లు, మొన్న విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి నేను ఆటోలో వెళ్తా ఉంటే నాకు 2 ఆటోలు ఉన్నాయి, ఒక్క ఆటో కూడా రాలేదు.
ఈ మహిళ పేరుతో ఆటో ఉంటే నువ్వు డ్రైవ్ చేసేది నువ్వు కాదు కదా అని రాలేదు. సో పద్ధతిగా ఉంది, బాగుంది చెప్పుకోవడానికి లేదు. ఒకళ్ళ మించి ఒకళ్ళు ఉన్నారు. సార్ కూటమి ప్రభుత్వం విధానం ఏం చెప్పింది? అధికారం చేపట్టే ముందు సూపర్ 6 అనే పథకాలు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డికి మించిన సంక్షేమం ఇస్తామన్నారు. ఆ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 అమలుపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటికే 99% అమలు చేసాము, ఎవరైనా అమలు చేయలేదంటే వాడి నాలుక మందు అని చంద్రబాబు గారు చెప్పారు. 18,000 మహిళలకు ఇస్తామన్నారు. ఇచ్చారా? తర్వాత 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్నారు. అది అందరికీ ఇచ్చారా? అసలు ఎవరు స్టార్ట్ చేయలేదు. సో నాలుగు మందం అంటే మాట్లాడొద్దు. నిన్ను కూడా ఎవరో ఒక మాట్లాడితే నన్ను క్వశ్చన్ చేస్తారా, సీఎంను క్వశ్చన్ చేస్తారా? సో మేమేది చెప్తే అది వినండి, మేమేది చేస్తే అది అనుభవించండి తప్ప మా గురించి క్వశ్చన్ చేయొద్దు అనే పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు తప్ప. అవినీతి ఆరోపణల గురించి జనసేన ఎమ్మెల్యేలు మాట్లాడారు. అవును. కొన్ని చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు, మనకి అక్కడ బీజేపీ ఎమ్మెల్యే జమలమడుగు ఎమ్మెల్యే, అట్లాగే తాడిపత్రికి వాళ్ళు ఎట్లా కొట్టుకుంటున్నారో చూసాం. సో వాళ్ళ మనుషులే దాన్ని బయట పెడుతున్నారు కదా. అక్కడ ఇది మన కల్తీ మద్యం వాళ్ళ మనుషులే కదా. గతంలో అంతా కల్తీ మద్యం అని ఆరోపించాం. మరి ఈరోజు కల్తీ మద్యం అంతా వాళ్ళ మనుషులే అని అంటున్నారు కదా ప్రజలు. సో ఏమి మారింది, ఏమి లబ్ధి జరిగింది, ఏం మంచి జరిగింది అంటే ప్రజల్ని అడిగితే ప్రజలు చెప్తారు. సార్ ఇంకోటి క్రాప్ ఇన్సూరెన్స్ మాకు రాలేదని చెప్తా ఉన్నారు రైతులు గిట్టుబాటు ధరలు. నిన్నగాక మొన్న అరటిపండ్లు, అంతకుముందు మామిడికాయలు, అంతకుముందు టమాటా, అంతకుముందు ఉల్లిపాయలు, అంతకుముందు బంతి పూలు, ఇప్పుడు పత్తి చూసాం రైతుల పరిస్థితి ఏంటి అని. మరి ఏమి మంచి జరిగింది అని చెప్పాలి ఈ ప్రభుత్వంలో? మరి అన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్నారని చెప్తారు చంద్రబాబు గారు. ఆయన సంతృప్తిగా ఉన్నాడు, కుర్చీ దొరికింది, కొడుక్కి మంత్రి పదవి వచ్చింది కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు దే ఆర్ హ్యాపీ కాబట్టి ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నట్టుగా భావించాలంతే. సార్ ఆంధ్రప్రదేశ్లో సంబంధించి ఒక ట్రోల్ అయితే బాగా ట్రెండింగ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, రోడ్డు మీద పాలు పోస్తే ఎత్తుకొని డిష్లో పోయి. మీరు ఎప్పుడన్నా పరిస్థితి చూసారా? నేను ఒక్కటే చెప్తానండి. గూడూరు నుంచి వెంకటగిరికి ఒక రోడ్డు ఉంది. నేను లేటెస్ట్గా ట్రావెల్ చేశాను, అందుకే ప్రత్యేకంగా ఒక రోడ్డు చెప్తాను. గూడూరు నుంచి వెంకటగిరికి ఒక రోడ్డు ఉంది. నార్మల్ స్పీడ్తో వెళ్తే 45 minutes. గంటన్నర లోపు వెళ్ళగలుగుతున్నామా అనేది చెప్పండి నాకు. గంటన్నర లోపు వెళ్ళగలుగుతామా చెప్పండి. అంటే ఈ ట్రోల్ చేసిన ఆవిడ కూడా నెల్లూరు జిల్లా. అదే వాళ్ళు వేసి దాన్ని కాఫీ తీసామని చెప్పారు, పాలు పోసి కాఫీ తీసామని చెప్పారు. ఫ్యాక్ట్ కూడా అట్లా ఉంది. నేను ట్రావెల్ చేసిన రోడ్డు గురించి చెప్తున్నాను మీకు. దాన్ని బట్టి సోషల్ మీడియా వచ్చింది, ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మేము ఫైన్ చాలా బాగుంది అనే ఇంప్రెషన్ ప్రజల్లో క్రియేట్ చేస్తేనే దీన్ని కాపాడుకోగలుగుతాం కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు, రిపీటెడ్గా చెప్తా ఉన్నారు ప్రజల్లోకి ఎక్కించేదానికి. ఒక ప్రాంతం వాడు ఇంకో ప్రాంతం చూడు, ఒక విషయం ఇంకొక విషయానికి ట్రావెల్ అవటం కూడా. వార్తాపత్రికలు కూడా మనకి అన్ని సిటీ ఎడిషన్స్ వచ్చేసినప్పుడు ఏ సిటీకి ఆ సిటీ కన్ఫైన్ అయిపోద్ది న్యూస్. సో అసలు కాదండి, 5,000 కోట్లు నా దగ్గర డబ్బులు లేవు, నేను కాలేజీలు కట్టలేను అని చెప్తుంటే ఇంకా అంత సూపర్ ఫైన్. ఏం సూపర్ ఫైన్? లోతుల్లోకి వాళ్ళు చెప్పిన మాటే, మా దగ్గర డబ్బులు లేవు, 5,000 కోట్లు కూడా మేము వెచ్చించలేము, మేము ప్రభుత్వం మెడికల్ కాలేజ్ నిర్వహించలేదు అని చెప్పిన తర్వాత ఏ స్థితిలో ఉంది ఈ ప్రభుత్వం అని అంచనా వేసుకోవచ్చు కదా మనం. మీరు నేను అంచనా వేయకపోయిన నేను మాట్లాడింది రాజకీయ భాష అని ప్రజలు అంచనా వేసుకుంటారు కదా. క్లారిటీ ఉంటుంది కదా. సరే, కాంగ్రెస్ పార్టీలో మీ రోల్ ఏంటి భవిష్యత్తులో? యాజ్ ఆఫ్ నౌ నేను పిసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. మ్యాక్సిమం ఎంత టైం ఇవ్వగలను నేను మ్యాక్సిమం అంత టైం పార్టీకి ఇస్తూ ఉన్నాను, పనిచేస్తూ ఉన్నాను. సో యాజ్ ఆఫ్ నౌ మా రోలు అంటే కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా 2029లో ఇర్రెస్పెక్టివ్ నాకు ఏ పదవి వస్తుందో ఏంటి అనేది అనవసరం, కానీ రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలి. దానికోసం పార్టీ ఏ టాస్క్ ఇచ్చినా, హైకమాండ్ ఏది చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నా. అదే నా రోల్.